ఒక్కసారి గెలిచి చూడు, సమాజం నీకు పరిచయం అవుతుంది. ఒక్కసారి ఓడి చూడు, సమాజానికి నువ్వు పరిచయం అవుతావు కాదు, రివర్స్. ఒక్కసారి గెలిస్తే సమాజం అంతా నిన్ను నెత్తిన పెట్టుకుంటుంది. ఒక్కసారి ఓడితే సమాజం అసలు స్వరూపం ఏంటో, నీకు ఇచ్చే విలువేంటో తెలుస్తుంది. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి అంశం. కేసీఆర్ మొన్నటిదాకా మిగతా పార్టీలన్నిటినీ లాగేసి అదొక పునరేకీకరణ పేరుతో 10 సంవత్సరాల పాటు ఒక నియంత పరిపాలన నడిచింది. అందరూ వాళ్ళ పార్టీలోకి రావాలి, కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళైనా రావాలి, కమ్యూనిస్టులతో సహా అందరినీ లాక్కొచ్చారు. ఇప్పుడు చూడండి, అధికారం పోయింది, 4 మున్సిపాలిటీలు పోయినాయి. ఇప్పటికి సిరిసిల్ల కేసీఆర్ గారు అబ్బాయి కేటీఆర్ గారు కార్పొరేషన్కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ వాళ్ళు ఇప్పుడు అసమ్మతి, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పోవడానికి సిద్ధపడ్డారు. అదేమంటే మాతృ సంస్థ అనేటువంటి పాయింట్లతో ముందుకు పోతూ ఉంటారు. అధికారం అనే దాని చుట్టూతా కథలు నడపడం అన్నటువంటిది విభజన రాజకీయంలో కేసీఆర్ చేసిన అతిపెద్దదైనటువంటి చారిత్రక తప్పిదం. అధికార అహంకారంతో అవతల వాళ్ళని తొక్కాడు. ఇప్పుడు అవతల వాళ్ళు అదే పని చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న తప్పే, కేసీఆర్ చేసిన తప్పునే వాళ్ళు చేస్తున్నారు. కానీ సానుభూతి కేసీఆర్కి రావట్లేదు. ఎందుకని? ఏం చేసింది ఇంతే కదా అనేటువంటి ఫీలింగ్. అది కేసీఆర్ నేర్చుకోవాల్సిన పాఠం, కేటీఆర్ నేర్చుకోవాల్సిన పాఠం.